ప్రస్తుతం సమాజంలో బయట వ్యక్తులైనా నమ్మొచ్చు గానీ, సొంత కుటుంబ సభ్యుల్ని నమ్మకూడదండి బాబు. ఈ మాట నేను ఎందుకంటున్నానో తెలుసా? మన వాళ్ళే గదా! మన సొంత వాళ్ళే గదా! అని దగ్గరికెళ్ళామనుకోండి, మనలోని లోపాల్ని మన కళ్ళ ముందే ఎత్తి చూపి చులకనగా మాట్లాడతారు. అంతేగాదు, మన వెనక మరో నలుగురితో దాంతో డబ్బు లేదు, దాంతో అది లేదు, దీంతో ఇది లేదు, దాని మొగుడట్లాగా, దాని మొగుడు ఇట్లాగా అని జెప్పేసి చెప్తారు. పోనీలే వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకుంటాయని దూరంగా ఉందామని ఉన్నామనుకోండి, ఇంకో కథ చెప్తారు. అదేంటో తెలుసా? దీనికి బాగా పొగరు, ఇది మాతో కలవదు, అసలు ఎవరితోనూ కలవదు అని కథలల్లి చెప్తారు. సరేలే వాళ్ళేమన్నా అనుకోని మనకెందుకని మనం మౌనంగా ఉన్నామనుకోండి, వాళ్ళ అవసరాలొచ్చినప్పుడు మాత్రం దగ్గరకొచ్చి అయ్యో! మామూలే అంటూ ఉంటాం. అయినా నేనసలు అట్లా అనలేదు తెలుసా? మనం మనం ఒకటి రక్త సంబంధికులం, ఎప్పటికైనా దగ్గర కావాల్సినోళ్ళమే గదా! అన్నీ మర్చిపోవాలి అని ఎక్కడ లేని ప్రేమను ఒలకబోసి దగ్గరకు తీసుకోవాలని ట్రై జేస్తారు. అయినా అన్న మాటలు ఎట్లా మర్చిపోయి మళ్ళీ దగ్గరవుతామండి? దెబ్బ తగిలింది నాకు, నొప్పి నాకు గదా తెలిసేది. అందుకే ఇంట్లో వాళ్ళని అస్సలు నమ్మకూడదండోయ్!